బైబిల్ అనగా ఒక లాటిన్ పదం. దీని అర్థం కొన్ని పుస్తకాల సంకలనం. నిజానికి బైబిల్ అనే పదం పూర్తి బైబిల్లో ఎక్కడా కనిపించదు. ఇక 4 రకాల బైబిల్ వెర్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. మొదటిది ఆర్థడాక్స్ వెర్షన్ 86 పుస్తకాలతో, చరిస్మాటిక్ వెర్షన్ 76 పుస్తకాలతో, రోమన్ క్యాథలిక్ వెర్షన్ 73 పుస్తకాలతో, ప్రొటెస్టెంట్ వెర్షన్ 66 పుస్తకాలతో. ప్రస్తుతం అత్యధికంగా చదవబడుతున్న ప్రొటెస్టెంట్ బైబిల్ రోమన్ క్యాథలిక్ వెర్షన్ నుండి సేకరించడం జరిగింది మరియు కింగ్ జేమ్స్ వెర్షన్తో తెలుగులోకి అనువాదం చేయబడింది. బైబిల్లో 2 నిబంధనలు కలవు. పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు. టోటల్గా 66 పుస్తకాలు కలవు. పూర్తి బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే 3 విషయాలు మనకి బాగా అర్థం కావాలి. నంబర్ 1, చరిత్ర. సృష్టి నిర్మాణ క్రమం, ప్రవక్తలకు సృష్టికర్త ఇచ్చిన సందేశమైనం, విశ్వాసుల త్యాగమయ గాథలు, జరిగిపోయిన విషయాలన్నీ చరిత్రలోనికి వస్తాయి. నంబర్ 2, లేఖనాలు. లేఖనములనగా భవిష్యత్తులో సంభవించబోయే సంఘటనల ముందస్తు సూచనలను అర్థం. కొందరి ప్రవక్తల ఆగమనం గురించి మరికొందరి ప్రవక్తల ద్వారా వ్రాయబడిన సూచనలు అన్నమాట. ఉదాహరణకి యేసు పుట్టుకకు సంబంధించిన ఈ లేఖనం మత్తయి సువార్తలో నెరవేరడం మనం గమనిస్తాం. నంబర్ 3, ధర్మశాస్త్రం. మోషేకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంటారు. ఇంకా భిన్న ఆదేశాలు ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు 300 పైగా ఉన్నాయి. ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను క్రింది వాక్యాల్లో గమనించగలం. సో బైబిల్ని చదువుతున్నప్పుడు ఈ 3 విషయాల్ని మైండ్లో ఉంచుకొని పరిశీలించి చదవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.